హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఉమశ్రీ కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్. నేనైతే మళ్ళొక మంచి వీడియోతోనైతే మీ ముందుకైతే వచ్చేసిన. ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేయండి. వీడియో మొత్తం చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. మన ఛానల్‌లో అయితే మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. మేమైతే ఈ మధ్య చీరాలకు వెళ్ళానని చెప్పేసి ఇంతకుముందు వీడియోలో షార్ట్‌లో అయితే చెప్పాను. ఇదొచ్చేసి మేమున్న రిసార్ట్ అనమాట. ఇంకా మధ్యాహ్నంకైతే రీచ్ అయ్యాము. కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైంలో అలా బీచ్‌కి వెళ్దామని చెప్పేసి అయితే బయలుదేరాము. వెళ్తూ వెళ్తూ అయితే వీడియో తీశాను నేను. ఎలా ఉంది చూపిద్దాం మీకని చెప్పేసి. చుట్టూ ఇలా చెట్లు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. చాలా రకాల చెట్లున్నాయి. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే ఏరియా చాలా బాగుంది. పార్క్ ఉంది అందులోనే. ఇంకా ఊయ్యాలలు. ఊయ్యాలయితే నాకు చాలా నచ్చింది. నేను షార్ట్‌లో పెట్టాను ఊయల. ఇంకా ఎంత బావుందంటే అంత బావుంది. ఒక 2, 3 ప్లేసెస్‌లో ఉన్నాయి. ఇలా వెళ్తుంటే కూడా చెట్లు బీచ్‌లోకి వెళ్తుంటే ఇంకా ఎంత బావుందంటే అంత బావుంది ప్రశాంతంగా. ఇదొచ్చేసి రిసార్ట్ నుంచి గేట్ అనమాట బీచ్‌లోకి. ఇంకా మేము వెళ్ళింది వీక్ డేస్ కాబట్టి జనాలు కూడా ఎక్కువ లేరు. రిసార్ట్‌లో లేరు. ఇంకా బీచ్‌లో కూడా లేరనమాట. ఈవినింగ్ టైంలో వెళ్ళాము మేము. అలా కాసేపు వెళ్ళి వద్దామని చెప్పేసి వెళ్ళాము. నేనైతే ఇక్కడ వీడియో తీస్తున్నాను. మా పిల్లలైతే అక్కడ బైక్ ఉంది. బైక్ ఎక్కుదామని చెప్పేసి అయితే వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు. ఇంకా బైక్ కూడా నాకు కూడా చాలా నచ్చింది. ఉన్న 3 డేస్‌లో అయితే మేము డైలీ ఎక్కాము ఆ బైకు. ఎంత మంచిగా అనిపించిందంటే అంత మంచిగా అనిపించింది. అది ఒక్కొక్క బైకు ఒక్కొక్క రేట్ చెప్తున్నారు. మేము వెళ్ళింది వీక్ డేస్‌లో కాబట్టి ఆహ్, ఒక రేట్ తీసుకున్నారు. మళ్ళీ వీకెండ్ వచ్చేసరికి లేదండి ఇంకా ఇంతే అని చెప్పేసి చెప్పారు. ఒకతను ఒక రేటు, ఒకతను ఒక రేటు. కొంతమందైతే ముందు చెప్పట్లేదు. ఎక్కిన తర్వాత ఎక్కువ అంటున్నారు. ఎట్లాగో ఇస్తాడని చెప్పేసి. ముందే మాట్లాడేసుకోండి ఒకవేళ మీరు వెళ్తే గానీ. ఇంకా కొంతమందైతే తక్కువనే తీసుకుంటున్నారు గానీ, కొంతమందొచ్చేసి ఎక్కువ తీసుకుంటున్నారు. ఇంకా అది మనం ముందే మాట్లాడేసుకోవాలి ఎక్కిన తర్వాత కాకుండా. ఇంకా ఫస్ట్ డే అయితే చాలా తక్కువనే తీసుకున్నారు. నెక్స్ట్ డే అయితే ఇంకా ఎక్కువ అని చెప్పేసి ఒక్క బైక్ అతనే అన్నాడు. ఇంకా 2 బైక్స్ ఎక్కాము కదా! పిల్లలొకటి, మేమొకటి. అలా ఒక్క బైక్ అతను మాత్రం తక్కువే తీసుకున్నాడు గానీ, ఇంకొక బైక్ అతనైతే ఎక్కువ తీసుకున్నాడాయనే. వచ్చిన తర్వాత చెప్పాడు. "నిన్న ఎక్కాము కదా! నిన్న ఈవినింగే" అంటే, "లేదు లేదు అంతే ఇవ్వాలని" చెప్పేసి అన్నాడు. ఇక్కడ పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా చిన్నోడికి ఏదో రౌతు దొరికిందని చెప్పేసి చెప్తున్నాడు. "ఇగో చూడండి నాకు ఇందులో ఒక రౌతు దొరికింది. దీంతో ఆడుకోవచ్చు" అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా వాడికి చిన్న చిన్న గవ్వలు అవి దొరికితే అన్నీ తీసుకొచ్చి చూపిస్తున్నాడు నాకు. "మమ్మీ ఇగో ఇవి ఇవి" అని చెప్పేసి. ఇంకా పిల్లలైతే ఇలా బైక్ ఎక్కుదాం మమ్మీ అని చెప్పేసి అంటే ఇద్దరము ఎక్కాము 2 బైకుల పైన. నేను అంతకుముందు ఆర్‌కే బీచ్ వెళ్ళినప్పుడైతే ఒక్క ఫోటో దిగడానికి కూడా నేనసలు వెళ్ళలేదు. ఆ వాటర్ చూస్తేనే భయమేసింది నాకు. ఇక్కడైతే ప్రశాంతంగానే అనిపిచ్చింది నాకు. నేనైతే వెళ్ళాను, ఫోటోస్ దిగాను, కొద్దిసేపు ఆడాను వాటర్‌లో. మరెందుకో నాకక్కడ కొంచెం వాటర్ ఎక్కువ అనిపిచ్చిందా అలలు, ఎందుకో తెలీదు. ఫస్ట్ టైమ్ అయ్యేసరికా కానీ వెళ్ళలేదు నేనప్పుడసలు. ఈసారి కూడా ఏమో అసలు వస్తానో, రానో అక్కడికి అని జెప్పేసి అనుకున్నారు వీళ్ళు. కానీ బానే వెళ్ళాను నేను. మంచినే ఎంజాయ్ చేశాను. ఇంకా మా పిల్లలైతే ఫుల్లు ఖుషి అయ్యిర్రనమాట. మమ్మీ అక్కడికి అంత దూరం ఎళ్తే